రైట్ శేషు గారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే నిన్న జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే మాత్రం వెల్లడించారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే మౌనంగా చూస్తూ ఉన్నాను, చాలా గంభీరంగా చూస్తూ ఉన్నాను, 14 నెలలుగా మౌనంగా చూస్తూ ఉన్నాను, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది. ఫిబ్రవరిలో అయితే మాత్రం భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నేను కొడితే మాత్రం మామూలుగా ఉండదు అనే విధంగా ఆయన పరిభాషలో ఆయన అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం, ఇక తెలంగాణలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావటం లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ నాయకులు బయటికి వస్తేనే ప్రజలు కొట్టేటట్టున్నారు అనే విధంగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక నీళ్లు విషయంలో అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్ జెండానే ఒక విధంగా చెప్పాలంటే ఈ తెలంగాణకు రక్ష అనే విధంగా కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంకా శేషు గారు, కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జహీరాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వంపై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. శేషు గారు రైట్, మాట్లాడండి. ఇంకొక కీలకమైన రాజకీయ పరిణామం తెలంగాణ రాష్ట్రంలో ఏంటి అని అంటే, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఒకసారి మాత్రమే శాసనసభకు అటెండ్ అయి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రధాన ప్రతిపక్ష నేత గారు శాసనసభ సమావేశాలకు అటెండ్ కావటం లేదు. ప్రజాక్షేత్రంలో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి దాఖలాలు మనకి చూడటం లేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమైనటువంటి సందర్భంలో నిన్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి కార్యకర్తలు పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా ఆ జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను కొడితే మామూలుగా ఉండదు, ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభతోటి ప్రజల్లో కొట్టాలనేటటువంటి ఒక జరిగింది. అయితే అనేక సందర్భాల్లో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడైనా బయట బహిరంగ సభలు జరుగుతున్నప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ ని పిలవటం జరిగింది చర్చ చర్చించుకుందామని. ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు అసెంబ్లీ అనేటటువంటి ఒక సవాలు విసిరడం జరిగింది. అది కేసీఆర్ ఒక్కసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత రాజకీయ, ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షం కేసీఆర్ లేనటువంటి వెలితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అవును కార్యక్రమాలు అవును కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్న వరకు అవును శేషు గారు, అంటే ప్రజలు కూడా కేసీఆర్ స్పందించట్లేదు అనే విధంగా బీఆర్ఎస్ శ్రేణులో కూడా కొంచెం నిరాశ నిస్సత్తు కూడా ఉంది. అంటే కేసీఆర్ బయటికి రావాలా, ఆయన యొక్క ఉద్యమంలో అప్పుడు చురుగ్గా పాల్గొన్నటువంటి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, ఆయన మాట్లాడే మాటలు కూడా కొంచెం తోటాల్లాగా అక్కడ ప్రజలకు ఒక ఉత్తేజభరితమైనటువంటి వాతావరణం వస్తుంది. కాబట్టి కేసీఆర్ మౌనం వీడి నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు అయితే మాత్రం బీఆర్ఎస్ శ్రేణులో కొంచెం నూతనోత్తేజాన్ని నింపిందనుకోవచ్చు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. మరోపక్క ఎంపీ మల్లు రవి కూడా స్పందించారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూడవచ్చు. ఒక మొత్తానికి మాజీ సీఎం బీఆర్ఎస్ నేత కేసీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ఒకసారి విందాం. వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. మళ్ళీ పాత కాంగ్రెస్ మోపోయింది, మళ్ళీ కరెంట్ కోతలు మోపోయినాయి. ఎండాకాలానికి ఏం గతి అవుతుందో మార్చి ఏప్రిల్ ఏమవుతుందో. ఇంకా కరెంటు కోతలు మోపోయినాయి, మంచి సరికొత్తలు అడిగే నాతులు లేడు. ఎవడన్నా గట్టిగా నిలబెట్టి నిలదీసి అడితే వాడిని పోలీసు నిలబెట్టేయడం.
ఇదేనా రాజ్యం? ఇట్లా ఉంటుందా రాజ్యం? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నాం మనం. గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎంబడబడ్డాయి. మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినాయి నీళ్లు, పాత మెదక్ జిల్లాలో. మీదికి మిగిలిపోయినాయి మన 2 తాలూకాల నుంచి, నారాయణఖేడ్, జైరాబాద్. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా, చూద్దాము. కొన్ని నియోజకవర్గాలలో అత్యాశకు పోయి నేను చెప్పిన కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతారు. వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం. రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు. వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన ఆయన. వాడు తులం బంగారం ఇస్తా, నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసారు. వేసేది ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పామింగినట్టు అయింది మళ్ళీ, అంతే కదా. ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయిన గంగలు గచ్చిపోయింది. ఇప్పుడు వాడు ఇద్దడో ఏడో భగవంతుని కనుక ఇచ్చినా కూడా మోసమే. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమను ఇచ్చేది ఇట్లే ఉంటుందా? కరోనా వస్తే కూడా నేను రైతు బంధు ఆపలే. 4-5 మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకో. కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే అనుకున్న కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేదు మాదే ఉంటామంటే ఎందుకు కలుపు ఆంధ్రతో ఏర్పడుతుంది? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వచ్చపోయి ఆంధ్రలో కలుపుతారు. ఆ కోస 60 ఏళ్ళు అనుభవించినాము. ఏం కోస నాకు అర్థం కాదు, లేక కాదు కదా. కరెంట్కి ఏం కోస పడ్డాము, ఏం పరస్కారాలు మనతో. ఒకటి బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు, జోకులు మన మీద. కరెంట్ కావచ్చు తెచ్చుకుని